నా నరకాన్ని ఒక్కడినే అనుభవించాలనుకున్నా. కానీ నువ్వు ఇక్కడ. అవును, నాకు కూడా. కానీ ఇలా మనిద్దరికి జరగడం విచిత్రంగా లేదు? దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసు, కానీ మరీ ఇంత క్రూయల్గా ఉంటాడని నాకు తెలీదు. నేనిదంతా నమ్మలేకపోతున్నాను. రోజూ పొద్దున్నే లేచి ఇదంతా ఒక పీడకలైతే బాగుండు అని ఆశపడుతుంటాను. కొద్ది రోజులు నేను అలానే ఫీల్ అయ్యాను. కానీ విల్ పవర్ క్లబ్లో చేరాక నాకు మళ్ళీ నా జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఎంతోమంది మృత్యు అంచుల వరకు వెళ్ళి కూడా ఆత్మవిశ్వాసంతో పోరాడి ఈ వ్యాధి మీద విజయం సాధించడం మనందరికీ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కదూ. క్యాన్సర్లన్నీ ప్రాణాంతకం కాదని నాకు తెలుసు సురేష్. సంజిత, ఎన్నోసార్లు నువ్వు నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా నిన్ను అవాయిడ్ చేశానని నా మీద చాలా కోపం వచ్చుంటుంది కదా. చాలా హర్ట్ అయ్యాను. అసలు ఏం జరిగిందో ఎన్నోసార్లు నీకు చెప్పాలనుకున్నాను. ఆ రోజు మనం విడిపోయాక మా ఇంటికి తిరిగి వెళ్తుంటే జీప్ యాక్సిడెంట్ అయింది. నాకు కొద్దిగా తగిలే. ట్రీట్మెంట్ కోసం మా అన్నయ్య ఫ్రెండ్ క్లినిక్ దగ్గరికి వెళ్ళాను. మేము చేసిన టెస్టుల్లో ఓ షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. సురేష్కి క్యాన్సర్. క్యాన్సరా? అవును, సెకండ్ స్టేజ్లో ఉంది. సెకండ్ స్టేజ్ అంటే ఏంటి డాక్టర్? సిచ్యుయేషన్ ఈజ్ క్రిటికల్. అంటే తన ప్రాణాలకి తను బ్రతుకుతాడు కదా డాక్టర్? అతను బ్రతకాలనే మనం ట్రై చేద్దాం. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడికి 24 years డాక్టర్. అయితే అన్నయ్య ఆ విషయాన్ని నాకు వదినకు చెప్పలేదు. అప్పుడే అమెరికా నుంచి నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. బాబాయ్, నువ్వు అమెరికా వెళ్ళొద్దు బాబాయ్, మాతోటే ఉండు. అవునరా, నా మనసులో మాటే పింకీ కూడా చెప్తుంది. అదేంటండి, ఇప్పటి వరకు సురేష్ అమెరికా వెళ్ళట్లేదని ఎన్నో మాటలని ఇప్పుడు సడన్ గా ఇలా ఎలా మాట్లాడుతున్నారు? కానీ ఇప్పుడు మనసు ఒప్పుకోవట్లేదు. అదేంటన్నయ్య, ఎల్లుండికి కంపెనీ వాళ్ళు టికెట్ కన్ఫర్మ్ చేశారు. వద్దురా, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉండాలి. ఏంటండి, ఎందుకు అంత అప్సెట్ అవుతున్నారు? చెప్పండి చెప్పండి. అన్నయ్య చెప్పలేడు వదినా, నేను చెప్తాను. నాకు క్యాన్సర్ ఉంది. బాబాయ్, కానీ నీకు నాకు తెలియకుండా అన్నయ్య దాచాలనుకున్నాడు. కానీ నేను రిపోర్ట్స్ చూశాక నాకు తెలిసింది. చెప్పండి, సురేష్ చెప్పేది నిజమేనా? చెప్పండి చెప్పండి చెప్పండి, మాట్లాడండి.